అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. భారతీయ జనతా పార్టీ చేపట్టినటువంటి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఒక కార్యక్రమం 5 నిమిషాలు జాగ్రత్తగా వినండి. భారతదేశంలో, కేవలం భారతదేశంలో కాదు, ప్రపంచంలో అతిపెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీ. దేశంలో 3వసారి వరుసగా అధికారంలోకి, కేంద్రంలో వచ్చినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు. ఇక్కడ నేను చూస్తున్నాను, అనేక మంది పేదవర్గం నుంచి వచ్చిన వారు ఉన్నారు, రైతు కుటుంబాల నుంచి వచ్చిన వారు ఉన్నారు. వీరందరి అభివృద్ధి కోసం పాటుపడినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం. ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక పార్టీతో అనుబంధంతో ఉంటారు. మీరు అడిగితే చెప్తారు, నేను ఫలానా పార్టీ సభ్యుడిని. 70-80% ప్రజలు వివిధ పార్టీలతో సభ్యత్వం నమోదు చేసుకుంటారు. చదువుకున్న దేశం కదా ఎక్కువ మంది, మన దేశంలాగా ఇంకా నిరక్షరాస్యత లేదు. చదువుకున్న వారు, కనీసం స్కూల్ చదువులు చదివిన వారు ప్రతి ఒక్కరు ఉంటారు కదా. ఒక రిపబ్లికన్ పార్టీ సభ్యుడుగానో, ఒక డెమోక్రాట్ పార్టీ సభ్యుడుగానో ఉంటారు. పరిణితి చెందిన దేశాల్లో రాజకీయ పార్టీల్లో భాగస్వామ్యం ద్వారా ప్రజా సంక్షేమానికి, దేశ అభివృద్ధికి మనందరం దోహదపడచ్చు అనేటువంటి ఆలోచన ఆ దేశాల్లో, పరిణితి చెందినటువంటి దేశాల్లో ఉన్నది. కేవలం ఒక రాజకీయ పార్టీలో చేరటం ద్వారా, భారతీయ జనతా పార్టీలో చేరటం ద్వారా దేశాభివృద్ధి లక్ష్యాలు ఏవైతే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు దేశం ముందుచ్చారో వాటిలో మిమ్మల్ని అందరినీ భాగస్వాములు చేయటం. దేశం అభివృద్ధి చెందితే అభివృద్ధి చెందేది ఎవరు? మనం. మోదీ గారు కాదు, మోదీ గారి కుటుంబం ఒకటే కాదు. నిజం చెప్పాలంటే మోదీ గారి కుటుంబం ఇక్కడ ఉన్నటువంటి అతి పేద కుటుంబం ఎవరైతే ఉంటారో వారికంటే పేద కుటుంబం ఈ రోజు కూడా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.